స్టార్ 10 టీవీ ప్రేక్షకులకు నమస్తే. నేటి వార్తా ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రునికి లేఖ రాశారు. వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని, అలా అయితేనే ప్రజావాహినిని వినిపించడానికి వీలవుతుందని, 10% సీట్లు రావాలని ఏ చట్టంలో లేదని వారు లేఖలో గిరిజన పాఠశాలలలో 2024 పోస్టుల భర్తీని చేస్తున్నట్లు రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి డాక్రా మహిళలు 4.5 కోట్ల చెక్కును చిత్తూరు జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలు సీఎం చంద్రబాబు నాయుడుకు అందించారు. లోక్సభ స్పీకర్ ఎన్నికపై కుదరని ఏకాభిప్రాయం. గెలుపు ఓటములు తెలిసిన సభా యుద్ధం అనివార్యం. ఎన్డీఏ కూటమి బలం 292, ఇండియా కూటమి బలం 234. ఇండియా కుటుంబం నుండి ఓం బిర్లా మరియు ఇండియా కూటమి నుండి సురేష్ను బరిలోకి నిలిపారు. నేడు ఉదయం 11 గంటలకు ఓటింగు. విజయం కోసం వేస్తున్న ప్రజలు. వారాయి దీక్షను స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇష్టదేవత అయినటువంటి వారాయి అమ్మవారిని 11 రోజుల పాటు దీక్షలు కొనసాగిస్తున్నారు. దీక్షలో పండ్లు పానీయాలు మాత్రమే స్వీకరిస్తూ దీక్షలు కొనసాగిస్తున్నారు. మళ్ళీ జన్మంటూ ఉంటే కుప్పంలోనే పుడతానన్న ఏపీ సీఎం చంద్రబాబు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే అందులో 8 సార్లు కుప్పం నుంచి గెలిపించిన కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి రుణం తీర్చుకోవడానికి ఎన్ని వందల కోట్లు నిధులైనా ఖర్చు చేసి కుప్పం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని, ఈ ఏడాది కృష్ణా జలాలను తెప్పిస్తానని హామీల వర్షం కురిపించాడు.